హాయ్ ఆల్. Hi all, co-founder friend. హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూసుకుందాం. సో మొదటిగా నేను హాట్ వాటర్లో ఒక 15 మినిట్స్ ఉంచాను. సో ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి, బట్ కొన్నిసార్లు పురుగులు ఉంటాయి కదా, అవి పోతాయి ఇలా పెట్టడం వల్ల. ఒక 15 మినిట్స్ ఇలా హాట్ వాటర్లో ఉంచుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ అండ్ మీడియం టు బిగ్ సైజ్వి 2 టమాటోస్, 1 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, యాజ్ వెల్ యాజ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆఫ్ హాఫ్ స్పూన్. యాజ్ యూజువల్ కారం, ఉప్పు, సాల్ట్ అవన్నీ కూడా. సో లెట్స్ గో టు ప్రాసెస్. సో ఫస్ట్ బౌల్ పెట్టుకున్న తర్వాత 1.5 స్కూప్, నేను స్కూప్తో వేస్తాను, 1.5 స్కూప్ ఆఫ్ ఆయిల్ వేస్తాను. ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు వేస్తున్నాను. పోపు వేసాక ఆనియన్ ఫాలోడ్ బై మిర్చి. ఆనియన్ మిర్చి వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత చూడండి, ఇవి దోరగా వేగిపోయినాయి ఆనియన్స్ అన్నిచ్చి. సో ఇప్పుడు మనం కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసుకున్నాక మనకి వేసిన తాలింపు అనేది మాడిపోకుండా ఒకసారి స్టిర్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకోవాలి సరిపడా. ఉప్పు, పసుపు వేసుకున్నాక ఒకసారి కలయి తిప్పుకొని ఒక 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒక 5 to 7 మినిట్స్ ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సో ముక్క ఉడికిందో లేదో చూసుకుంటే మనం పీస్ తీసుకొని చూసుకుంటే అది మెత్తగా ప్రెస్ అయితే ఉడికినట్టు. సో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఈ స్టేజ్లో. చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉప్పు ఇంకా కరగదు, సాల్ట్ యాడ్ చేసుకోండి. వేసుకొని తిప్పుకొని ఒక 5 మినిట్స్ తర్వాత, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదండి, ఆ 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది రైస్లో కానీ, వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు బాగా డ్రైగా వస్తుంది అనుకుంటే ఒక్కొక్క టమాటా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా డ్రైగా ఉంది అనుకుంటే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఇస్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Share, like, share, subscribe.